వర్తమానం 19వ అధ్యాయము 10వ వచనం. 19వ అధ్యాయము 10వ వచనం. వెదికి నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని మీతో చెప్పాను. వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ. రెండోది ఏంటి చెప్పండి? ఎక్కడున్నారు? ఎప్పుడైనా మనం ఎవరినైనా ఎతికామండి? ఎదిగితే మన అవసరాలు బట్టి ఎత్తుకుని ఉంటాం. మనకి ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే, మనకి ఏదైనా అన్నం పెట్టాల్సి వస్తే, అమ్మను కూడా ఎప్పుడు ఎదుగుతారు మన పిల్లలు? అమ్మ ఎక్కడున్నావే నువ్వు, అన్నం పెట్టావు. కానీ క్రీస్తు ప్రేమ వెతుక్కుంటూ వచ్చిందట. నశించిపోతున్న మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ అది. బిడ్డలారా, ఒకటి మనం ప్రేమించట్లేదని తెలిసినా గానీ ప్రేమించిన ప్రేమ అది. రెండోది వెతుక్కుంటూ వచ్చిందంట మన ఇంటి దాకా, మన ఊరు దాకా. మనం ఎక్కడైతే నశించిపోతున్నాం అక్కడ దాకా వచ్చిందంట. నేనంటాను, ఎప్పుడైనా మనం వెతుక్కుంటూ వెళ్ళామా? నా చిన్నప్పుడు ఈ ఎండాకాలం వస్తుంది కదా, గేదెలు తప్పిపోతూ ఉంటాయి. వెతుక్కుంటా ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు, ఆ చెరువు గట్టు ఉంది కదా మన ఊరిలో, అక్కడికి వస్తూ ఉంటారు చాలా మంది. ఏంటమ్మా వచ్చారంటే, అయ్యా గేదెలు తప్పిపోయినాయి అయ్యా. వాళ్ళు ఏమి వెతుక్కుంటూ వచ్చారు? గేదెలు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? గేదెలు డబ్బులు ఇస్తాయి, పాలు ఇస్తాయి కాబట్టి. ఎప్పుడైనా మన వాళ్ళు ఎప్పుడైనా తప్పిపోతే ఎత్తుకొచ్చావా ఎవరినైనా? వాళ్ళే వస్తారులే. అంటే గేదెలకి ఉన్నంత విలువ కూడా కొన్నిసార్లు మనుషులు వాళ్ళే వస్తారులే, వస్తే వచ్చారు, పోతే పోయారు. వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ. ప్రేమ ఏం చేస్తుందంటే వెతుకుతుంది. నా వాళ్ళు ఎక్కడా? వెళ్ళరా, ప్రభువు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు భూలోకానికి. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక భాగాన్ని చూపిస్తాను. యోహాను సువార్తమానం 5వ అధ్యాయంలోకి మనం ఒకసారి వెళదాం. యోహాను సువార్తమానం, ఈ ప్రేమ ఎలాంటిది, ప్రభు వారి ప్రేమ ఎలాంటిది అంటే, యోహాను సువార్తమానం 5వ అధ్యాయం ఒకసారి మాటలు చదువుతారు. 5వ వచనం దగ్గర నుండి, మొదటి వచనం 5వ వచనం దగ్గర నుండి చదవండి, టైం అవుతుంది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడు. ఓ స్వస్థపరగూరుచున్నావని వాణ్ణి అడగగా, ఆ రోగి, అయ్యా వీడు నీళ్లు కదిలించగానే నన్ను కోనేట్లోకి దించడానికి నాకెవ్వరూ లేరయ్యా. నేను వచ్చినంతలో మరొకరు నాకంటే ముందుగా దిగిపడుతున్నారయ్యా. యేసు నీవు లేచి నీ పరపెత్తుకుని వెళ్ళమని చెప్పగా, వెంటనే వాడు స్వస్థత పొంది పరపెత్తుకుని వెళ్ళిపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి పడిపోయాడండి ఆయన. వెతుక్కుంటూ వచ్చాడు ప్రభువారు కదా. కోనేటి దగ్గర 38 సంవత్సరాల మట్టి ఎవరు నాకు సహాయం చేస్తారు? స్వస్థత. బిడ్డలారా, అందరూ వదిలేశారు. ఇక వీడు బాగుపడ్డు అని చెప్పి ఆ వ్యక్తిని ఆ కోనేటి దగ్గర పడేసి వదిలిపెట్టేశారు కదా. కొన్నిసార్లు నిజమే, మనుషులు బాగా ఉపయోగపడితే వాడుకుంటారు. బండిలాగా చెప్పండి, వస్తువులాగా ఉపయోగపడితే వాడుకుంటారు. ఉపయోగపడితే ఏం చేస్తారు? అమ్మోలు పడేస్తారు. ఉల్లిపాయలు వచ్చినప్పుడు అది ఎత్తుకుంటారు, దానికి కూడా ఎత్తుకుని దాని ఉల్లిపాయలు పడేస్తారు. కానీ మనల్ని ఎత్తుకే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఆయన ఎక్కడున్నాడో, మా ఆవిడ ఎక్కడుందో, తిందో తినలేదో, ఏం చేస్తున్నారని వెతికేవాళ్ళు లేరు కదా. 38 సంవత్సరాలు మట్టి కోనేటి దగ్గర వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ అది. ప్రేమ ఏం చేస్తుందంటే వెతుకుతుంది. తన అన్న వాళ్ళని, తన వాళ్ళని వెతికేది ప్రేమ. ఈరోజు నిజం ఎలాంటి ప్రేమ ఎక్కడ కనపడుతున్నాయి? ఎవరు నేను వెతుకుతున్నావా? బిళ్ళరా, ఈ రాత్రి గమనించండి. వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ, నశించిపోకుండా బాధల్లో ఇబ్బందుల్లో వెతికితే మనకి ఏదైనా డబ్బులు ఇవ్వాల్సినప్పుడు బాగా వెతుకుతాం. సరోజు నాకు చెప్పాలి,
కిషోర్ ఎక్కడున్నా వెతుకుతారు కాలనీ వాళ్ళందరూ. ఎందుకని ఫోన్పే చేస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు, కానీ కిషోర్ని వెతుకుతారు. కానీ పాపం సంధ్యని ఎవరు ఎతకరు. బిడ్డలారా గమనించండి, నిజమే, అవసరం ఉంటే వెతుకుతారు. కానీ యేసు ప్రభువారు ఎవరిని వెతికారు? నశించిపోతున్న వాళ్ళని. ఏమండి, కోనేటి దగ్గర 38 సంవత్సరాల బట్టి ఎవరు పట్టించుకోకుండా అలా పడేసి వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా, ఆ ఇంటోళ్ళు కూడా వదిలేశారు. వాళ్ళు వెతకట్లేదు. అయ్యో, మరి పొద్దున వెళ్ళాడు ఆ మనిషి, పొద్దున వచ్చాను అమ్మా, వాళ్ళకి ఏదో ఒక అమ్మ ఉంటే, ఒక భార్య ఉంటే, ఒక పిల్లోడో కొడుకో కూతురో ఉంటే, అయ్యో మా నాన్నకి పొద్దున అన్నం ఇచ్చి వచ్చాను, ఇంక అన్నం కూడా లేదు ఆయనకి, పోనీ ఇంక అనవసరం దండగా అనుకున్నారు. అల్లెలు వాళ్ళు కూడా ఎతకడం మానేశారు కదా. ఎంతకాలం వెతుకుతామండి? ఎన్నిసార్లు? చిన్నపిల్లోడా ఎతకడానికి చెప్పండి, ఏమని ఉంటారు? ఒకవేళ పెద్ద ఆయనే కదండి, ఏం తెచ్చుకేది? ఫోన్ నెంబర్ ఏం లేదా? ఒకసారి రింగ్ ఇస్తే పోయేది, ఎక్కడున్నారో తెలిస్తే ఏం ఎత్తుకోమండి. వాళ్ళే వస్తే వస్తారు, పోతే పోయారు. నేను తినేసి శుభ్రంగా పడుకుంటాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది. నశించిపోతుంటే, బాధల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో ఉండి పడిపోయి ఎవ్వరూ ఆదరించినప్పుడు వెతుక్కుంటూ వచ్చింది ఆ ప్రేమ. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ దగ్గరికి, నా దగ్గరికి కూడా వ్యాధి చేత కొట్టబడుతూ బలహీనమైన స్థితిలో, ఎవరూ మనల్ని వెతకకుండా, ఎవరూ మనల్ని పట్టించుకోకుండా, ఎవరూ మనల్ని పలకరించకుండా మనల్ని వదిలేసినప్పుడు ఆ ప్రేమ మన దగ్గరికి వచ్చింది. నేనున్నాను నిన్ను బాగు చేయడానికి, నేనున్నాను నిన్ను ఆదరించడానికి, నేనున్నాను నీకు సహాయం చేయడానికి, నేనున్నాను నిన్ను పలకరించడానికి. నిజమే కదా. కనీసం నాకు స్వస్థత లేకపోయినా కనీసం నా దగ్గర కూర్చుని 2 మాటలు మాట్లాడితే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నాడు ఆయన ఆలోచిస్తే నాకు చాలా తలంపులు ఉన్నాయి ఆయన మీద. ఆయన అనుకుని ఉంటాడు, అరే నా స్థితిని బట్టి, నా పరిస్థితిని బట్టే కదా అందరు నన్ను వదిలేశారు. అదే నేను కూడా బాగా టిక్కు వేసుకుని బాగా బుల్లెట్ మీద వెళ్తా ఉంటే ఎంతమంది పలకరించారు కదా. చాలా సందర్భాల్లో మనం ఎందుకు పలకరించారంటే మన దగ్గర ఏమీ, చెప్పండి, ఏమీ లేదు. ఏముంది? వాళ్ళకి రోగం ఉంది, డబ్బులు లేవు. ఏముంది వాళ్ళ దగ్గర? రోగం ఉంది, బాధ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎవరు పలకరించరు. బిడ్డలారా గమనించాలి, అన్నీ ఉంటే అందరూ పలకరిస్తారు. కానీ యేసు ప్రభువు వారు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి అంటే రోగి అయి 38 సంవత్సరాల బట్టి ఎవ్వరి ప్రేమ నోచుకోక అందరూ వదిలేసి, అందరూ విడిచిపెడితే ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఆ పడి ఉన్న స్థితిని చూశాడట, వెతుక్కుంటూ వెళ్ళాడు కోనేటి దగ్గరికి. వెళ్ళారా? ఈ ప్రేమ ఎలాంటిదంటే క్రీస్తు ప్రేమ, వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ. నేను వెదకక